హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా పర్లేదు, బాగానే ఉన్నాను. ఏంటి శిరీష చాలా బాగున్నాను అని అనట్లేదు, మామూలుగా చెప్తోంది అని అనుకోవచ్చు. అవును, అంటే భయపడాల్సింది ఏం లేదు. బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి ఖచ్చితంగా మీ ముందుకు రావాలి ఈరోజు, ముఖ్యంగా లేడీస్కి. నాలాగా చాలామంది చేసే అంటే ఒక చిన్న మిస్టేక్ కానీ అది రిజల్ట్స్ అది చూపించిన రిజల్ట్స్ మనకి ఒక్కొక్కసారి చాలా ఎఫెక్ట్ పడుతుంది మన మీద. ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. మామూలుగా మన ఆడవాళ్ళందరూ ఏంటి, హెడ్ నుంచి పాదాల టో వరకు రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అందంగా ఉండాలి మనం. ఎప్పుడు ఏంటంటే మనం చక్కగా అందంగా ఉండాలి, మన స్కిన్ బాగుండాలి, మన డ్రెస్ సెన్స్ బాగుండాలి, మంచిగా కాస్ట్లీ శారీస్ కొనుక్కోవాలి, డ్రెస్సెస్ కొనుక్కోవాలి, దాని దగ్గర జ్యువెలరీ పేరప్ చేసుకోవాలి, అవి కూడా మంచిగా కొనుక్కోవాలి అని అనుకుంటాం. కానీ మన స్కిన్ గురించి కూడా అంతే మనం జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే మార్కెట్లో రకరకాల బ్రాండెడ్ వస్తువులు వస్తూ ఉంటాయి, కొనుక్కుంటూ ఉంటాం. సెలబ్రిటీస్ ఏదైనా చూపిస్తే అబ్బా మనం కూడా కొనుక్కుందాం, వాటిని వాడదామని అనుకుంటాము. హోమ్ మేడ్ చిట్కాలు చేస్తాం. కానీ మన అంటే హెడ్ నుంచి టో వరకు ఎందుకు చెప్పానంటే, రకరకాల ప్రొడక్ట్స్ మనం కొంటూ ఉంటాం. కొంతమంది కాస్ట్లీ కూడా కొంటూ ఉంటారు. అంటే కొంచెం జెన్యున్గా ఉండి బ్రాండెడ్ మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు డబ్బు పోసుపు కూడా మనం కొనుక్కుంటూ ఉంటాం చాలానే. అంటే హెయిర్ మొదలు పెడితే హెయిర్ సెరమ్స్ కానీ, హెయిర్ స్ప్రేస్ కానీ, లేకపోతే హెయిర్ లోషన్స్ కానీ, క్రీమ్స్ కానీ, అసలు ఒకటి కాదు. హెయిర్కి అయిపోతే ఫేస్ మీదకి అయితే అసలు మనకు ఆడవాళ్ళకి ఎంత ఖర్చు అంటే జనరల్గా చెప్తే జెంట్స్తో కంపేర్ చేస్తే మనం చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఖర్చు పెడుతూనే ఉంటాం. నేను ఒక్కదాన్ని కాదు, నేను ఇంకా చాలా తక్కువ. కొంతమంది అయితే ఒక లిస్ట్ చెప్తూ ఉంటారు, మేకప్ వేసుకోవడం ఎలా అని చెప్పని. అందులో ఒక 10-20 ప్రొడక్ట్స్ ఉంటాయి. అయ్యో బాబోయ్ ఇన్ని వాడాలా అని అనుకుంటూ ఉంటాం. నేనైతే నిజంగా నేను అన్ని వాడను. ఈ యూట్యూబ్ పుణ్యం అని చెప్పని ఏదో కొంచెం లిప్స్టిక్ను కొంచెం ఫౌండేషన్ వేసుకోవడం అయితే అలవాటైంది నాకు. ఇంతకుముందు వరకు ప్రామిస్గా నేను ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టుకోవడం, పౌడర్ రాసుకోవడం తప్ప వేరే ఏమీ తెలియదు మాకు. అప్డేట్ అవుతున్నాను అనమాట డే బై డే. ఏంటంటే ఓహో ఇవి ఉంటాయా, మస్కారా ఉంటాయా, లేకపోతే కాజల్ అంటే అఫ్కోర్స్ ఉంటుంది, మస్కారా కానీ, లేకపోతే ఫౌండేషన్ క్రీమ్స్ కానీ, కన్సీలర్ కానీ, ఇంకా రకరకాల ఫేస్కి సన్ క్రీమ్స్, మామూలుగా నైట్ క్రీమ్స్, డే క్రీమ్స్. అఫ్కోర్స్ మనం ఎవరైనా చూపిస్తూ ఉంటే మనం కూడా కొనుక్కుంటాం. కొనుక్కోవడం ఎప్పుడు తప్పు కాదు. ఎవరైనా చూపించారు కదా మనం కొనుక్కున్నాం అని అనుకోవడం కాదు. ఎవరైనా చూపిస్తే అది మన ఇష్టం, మనకు నచ్చుతుందా లేదా, దాని బడ్జెట్ ఎంత అని చూసుకుని మనం కొనుక్కుంటాం. కానీ వాళ్ళెవరు చెప్పారని మేము కొనేసుకునేదో అయిందని కాదు, మనకి ఎంతవరకు అది పడుతుంది పడదు అనేది మనం చూసుకోవాలి. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, కొనుక్కోవడం తప్పు కాదు, వాడడం తప్పు కాదు. ఆడవాడు మన ఇష్టం. మన హ్యాపీగా మన స్కిన్ బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఎందులో అయినా పెడతాము, డబ్బులు పెడుతూ ఉంటాం, ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాం, వాటిని వాడుతూ ఉంటాం. కానీ వాటిని ఎంతవరకు మనం కరెక్ట్గా వాడుతున్నాము అన్నది పాయింట్. ఈరోజు నేను అదే మిస్టేక్ చేశాను. యాక్చువల్గా ఫేస్ మీద మామూలుగా ఏదైనా పింపుల్స్ వస్తున్నా, అంటే మామూలుగా అప్పుడప్పుడు పింపుల్స్ వస్తాయి. నేను ఎప్పుడూ కొన్ని అంటే బోరోప్లస్ కానీ ఏదైనా పెట్టుకుంటూ ఉంటాను. నేను ఏదైనా హోమ్ మేడ్ చిట్కాలతో పాటు కొంచెం ఇన్స్టెంట్గా తగ్గడానికి అని చెప్పని కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాను. కానీ ఎంతమంది మనలో ఆ ప్రొడక్ట్స్ ఎక్స్పైరీ ఎంతవరకు ఉంది, ఎప్పుడు అయిపోతుంది అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్ని నేను యూజ్ చేస్తూ ఉన్నాను, అసలు గమనించలేదు. అది కూడా నేను అసలు చూసుకోలేదు. ఏదో అంటే బాగా పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఏంటి అని చెప్పని ఇంకా పెట్టుకుంటున్నాను. అవి పెరిగిపోతున్నాయి. నాకు ఒక 3-4 డేస్ నుంచి అదే నడుస్తుంది. యాక్చువల్గా ఇది నేను అంటే మొత్తం ఇవన్నీ చెంపలంతా మీకు మళ్ళీ నేను చూపిస్తానంటే పౌడర్ అవి రాసుకుని ఇప్పుడు ఉన్నాను కాబట్టి తెలియట్లేదు. మీకు విడిగా నేను చూపిస్తానంటే 2 రోజుల కింద పిక్ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తాను. అవి రాసుకుంటున్నప్పుడు ఏంటంటే పెరిగిపోతున్నాయి. ఇంకా నాకు ఏమవుతుంది, ఎందుకు పెరుగుతున్నాయి, ఇప్పుడు ఏమీ టైం కూడా కాదు, లేకపోతే ఏదైనా నా ఫుడ్లో చేంజెస్ వచ్చిందా, బ్లడ్లో ఏదైనా చేంజెస్ వచ్చిందా ఏంటి అని టెన్షన్ పడుతున్నాను. వాటి పని అవే డే బై డే ఒక్కొక్కటి పెరుగుతున్నాయి. మొహం అంతా కందగడ్డ అయిపోయినట్టుగా అయిపోతుంది. ఏంటంటే ఒక ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ని నేను వాడుతూనే వస్తున్నాను దాన్ని. అది కూడా నాకు మా అమ్మాయి చెప్పింది, అమ్మాయి ఏంటమ్మాయి ఈ క్రీమ్ ఇలా నువ్వేదో ఫేస్కి ఏదో ఫౌండేషన్ అప్లై చేసినట్టు అంతంత పెట్టేస్తున్నావు, డేట్స్ ఏది చూసుకున్నావు ఎప్పటిదో అది. ఎందుకంటే మా అమ్మాయి బెడ్రూమ్లో ఉంటే తీసుకొచ్చానమాట. అవునా అని చెప్పని చూస్తే డేట్ అయిపోయి ఆల్రెడీ చాలా రోజులైంది. సో మనం ఈ మిస్టేక్స్ ఏంటంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ వాటి వెనకాల చాలా చిన్న ఉంటాయి. ఫౌండేషన్, మస్కారా కానీ, కన్సీలర్ కానీ, క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్ కానీ, నైట్ క్రీము, డే క్రీము, ఇలా చాలా ఉంటాయి మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్. అవి ఎక్స్పైరీ ఎంతవరకు ఉన్నాయి. ఆఖరికి లాస్ట్ టైం కూడా ఇదే మిస్టేక్ జరిగింది నాతోటి. పాండ్స్ మనం పౌడర్ మామూలుగా ఇంత పెద్ద డబ్బాలు కొనేస్తాం. అవి యాక్చువల్గా 2 ఇయర్స్ కన్నా ఉండదు ఎక్స్పైరీ. మనం కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఫ్రెష్ది ఇవ్వడం వాడికి. ఒక్కసారి మనం కూడా డేట్ చూసుకోము. ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయిపోయిన ప్రోడక్ట్ని కొనుక్కుంటాము.
ఇంత పాండ్స్ పౌడర్ డబ్బా ఇంత పౌడర్ రాసుకుంటాం మనం. అది ఎన్నాళ్ళు వస్తుంది చెప్పండి. నేను లాస్ట్ టైం కూడా అలాగే పెద్ద పౌడర్ గెస్ట్ రూమ్లో పెట్టాను అనమాట. అది డైలీ వాడము. మా దగ్గర అంటే ఇక్కడ పైన ఉన్నవైతే డైలీ ఏదో రకంగా పౌడర్ రాసుకుంటూ 2-3 సార్లు రాసుకుంటా కానీ డబ్బా కరుగుతూ ఉంటుంది. గెస్ట్ రూమ్లో ఉన్నది అది అవ్వనే లేదు. నేను ఎందుకునో ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడో మనం చూసుకుంటే ఆల్రెడీ డేట్ అయిపోయి ఒక 2-3 మంత్స్ కూడా అయిపోయింది. పౌడరే కదా ఏం పర్వాలేదు అని అనుకుంటాం, కానీ కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని చర్మం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నాలాగా ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అమ్మో ఇప్పుడు మనం వంటల్లో ఉంది, ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటాం, ఎప్పటివరకు ఎక్స్పైరీ ఉంది, పనీర్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇంతవరకే ఉన్నాయి అని చెప్పని వాటి మీద ఏదైనా లేబుల్స్ ఉంటే మనం చూస్తాం. లేబుల్స్ లేకపోతే అఫ్కోర్స్ అవి ఎన్నాడైనా వాడుతూనే ఉంటాం, మనకు తెలియదు విడిగా. ఎందుకంటే మనం స్టోర్ చేసేసుకున్నప్పుడు అవి వాటికి ఎక్స్పైరీ అంటే తెలియదు. బట్ ఇవేంటి డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేసే కొన్ని ప్రొడక్ట్స్ వల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుంది, స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ మనం రిపేర్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్, చాలా టైం టేకింగ్, ఈ లోపల జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. నాకు కూడా అదే జరిగింది. ఇప్పుడంటే ఇలా కనిపిస్తుంది కానీ 2-3 రోజుల కిందట నా ఫేస్ అయితే అస్సలు ఇలా లేదు. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. దానికి రీజన్ ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్ నేను యూజ్ చేయడం వల్ల. ఏంటంటే మీరు ఒకసారి చూద్దరు కానీ అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత నేను ఎందుకు చెప్పాను అని చెప్పని. మీ ప్రొడక్ట్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎంతవరకు డేట్ ఉంది లేదు. ఇంకొక 1 మంత్ ఉంది అనగానే ఫస్ట్ నుంచి మనం వాటిని పక్కకు పెట్టుకోవడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని ఈరోజు షేర్ చేస్తున్నాను. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, ఒకసారి చూద్దాం. మీరు ఎప్పుడు పింపుల్స్ వచ్చినా ఇగో ఇలా ఫేస్ మీద పెట్టేసుకుని నేను రోజంతా పని చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు పోతే అప్పుడు మళ్ళీ వెంటనే పెట్టుకుని, ఎందుకంటే తొందరగా తగ్గిపోవాలి, కెమెరాలో బాగా కనిపించాలి కదా, మొటిమలు ఉంటే బాగుంది. ఎందుకంటే ఫిల్టర్స్ ఉన్న ఫోన్స్ అయితే హ్యాపీయే, అది మొత్తం ఫిల్టర్ చేసేస్తుంది, ఎప్పుడు చక్కగా తెల్లగా అందంగా కనిపిస్తాం. కానీ ఇందులో ఫిల్టర్స్ అవి ఏమి ఉండవు ఈ ఫోన్లో. వెంటనే ఏ మచ్చున్నా ఏదున్నా కూడా స్క్రీన్ మీద చక్కగా కనిపించేస్తుంది. అందుకని ఏంటంటే తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకుని ఏదో ఒకటి దాని మీద అప్లై చేస్తూ ఉండడము, హోమ్ మేడ్ చిట్కాలు కానీ అది ఇదేని ఏదో చేసుకుంటూ ఉంటాం కదా. అఫ్కోర్స్ అందరికీ అందంగా కనిపించాలి, మన ఫేస్ ఎప్పుడు బాగుండాలని అనిపిస్తుంది. దానికోసం మనం ఆ తొందరలో ఏంటంటే ఆలోచించాం ఆ ప్రోడక్ట్ ఎంతవరకు ఎక్స్పైరీ ఉంది, ఇది మనకు పడుతుందా లేదా అనేది కూడా ఉండదు. అది వాడేయాలంతే, వెంటనే తగ్గిపోవాలి, మనకి రిజల్ట్ తొందరగా వచ్చేయాలని అనుకుంటాను. ఇది పెట్టేసి అప్పుడే నేను 2 గంటలు అయ్యి, నిన్న సాటర్డే సండే మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి మా అమ్మాయి అంది, అమ్మ ఇది ఎప్పటిదో క్రీము నువ్వు చూసుకున్నావా, డేట్ అయిపోయి ఉంటుందేమో అంది. ఎందుకంటే చెప్పాను ఇందాక వీడియోలోను పాండ్స్ పౌడరు డేట్ అయిపోయింది. యాక్చువల్గా నేను చూసుకోలేదు, అక్కడ ఉందనమాట. యాక్చువల్గా మనకు చిన్నవి కనిపించవు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ ఉంటాం మనం. అది 2022కో 2023కో ఎక్స్పైరీ అయిపోయింది. నేను అది చూసుకోనే లేదు. అప్పుడు భయం వేసి నేను వాడే ఫౌండేషన్ కానీ ఏమున్నాయా, అసలు చిన్న ఉన్నాయి, అవి కనిపించకపోయినా ఫోన్లో ఫోటో తీసుకుని జూమ్ చేసుకుని ఇది ఇంకా టైం ఉంది, 2024 నవంబర్ దాకా ఉంది, లేకపోతే 2025 ఫిబ్రవరి దాకా ఉంది. సో అని అంటే ఇంకొక 3-4 నెలలు మాత్రమే ఉండేవన్నీ కూడా చెక్ చేసుకుని ఇవి ఇంకా తొందరగా ఉన్నాయి కాబట్టి ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాస్ట్లీ పెట్టి కొంటాం, బట్ అవి ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వాడితే దానివల్ల డ్యామేజ్ మన స్కిన్నే అవుతుంది. కొనుక్కోవడం తప్పు కాదు, కొనుక్కున్న తర్వాత వాటిని జాగ్రత్తగా మనం కొనుక్కునేటప్పుడే షాప్ దగ్గరేటప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుని ఫ్రెష్గా ఉంటే తీసుకోండి. 1 ఇయర్ అయిపోతుంది, 8 మంత్స్ ఆల్రెడీ అయిపోయిన ప్రొడక్ట్స్ అయితే మాత్రం కొనుక్కోవద్దు. ఎందుకంటే పెద్ద మనకి చాలా వచ్చేస్తాయి. మనం వాడే డియోడ్రెంట్స్ కానీ బాడీ స్ప్రేస్ కానీ చెప్పానుగా, హెయిర్ దగ్గర నుంచి మన టో వరకు ఏమేమి ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ చాలానే ఉంటాయి మనకి, ఫేస్ సంబంధించిన కానీ అవి ఇవని. ప్రతి ప్రోడక్ట్ నేను చూసుకుంటాను, ఎక్కడ డేట్ ఉంది, ఎక్కడుంది, ఇంకా ఎక్స్పైరీ ఎన్నాళ్ళు ఉంది అని చెప్పని. 1-2 మాత్రం నవంబర్లో అయిపోతాయి, లక్కీగా చూసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ వచ్చేస్తుంది, నవంబర్ కల్లా అయిపోతుంది. అందుకని ఆ 2 కూడా పక్కన పెట్టుకున్నాను. సో నాలాగా ఎవరైనా మిస్టేక్ చేస్తారేమో, చెయ్యరు మ్యాక్సిమం, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. బట్ అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనం చూసుకోం కదా, అందుకని ఒకసారి మీకు కూడా నేను గుర్తు చేద్దామని. ఏం లేదు, అంతకన్నా భయపెట్టేది ఏమీ కాదు ఇందులో మిమ్మల్ని. సో ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, కొంచెం అలర్ట్ అవుతాము. ఎందుకంటే నా స్కిన్ నిజంగా చాలా, ఇన్ని పొక్కులు నాకు ఎప్పుడు రాలేదు, ఇన్ని పింపుల్స్ రాలేదు ఎప్పుడు నాకు. నేను బోరోప్లస్ చెప్పానుగా, చాలా రోజు నుంచి అయిపోతూ ఉంటే దాన్నే పెడుతూ ఉన్నాను, 3-4 డేస్ నుంచి పెడుతూనే ఉన్నాను. రోజుకు ఒకటి పెరుగుతోంది. మా అమ్మాయి చెప్పకపోయి ఉంటే కనుక నేను ఏమో చూసుకునేదానికి. అదేమో చెప్పానుగా, ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి, ఇది కూడా చూసారా 11th కల్లా అయిపోతుంది, 24కి 11కి అయిపోతుంది. ఇది నేను చూసుకోకపోతే దాన్ని అలా వాడుతూనే ఉంటాం. మనం ఏంటంటే వస్తువు పాడవకుండా వాడాలి, పర్వాలేదు లేట్ అయినా పర్లేదు అనుకుంటాం తప్ప
అందుకనే వెంటనే చెప్పిన వెంటనే ఫస్ట్ నేను ఫేస్ అంతా టిష్యూతో అంతా వైప్ చేసేసుకున్నాను. ఎందుకంటే పింపుల్స్ వస్తే మళ్ళీ వాటి నుంచి మచ్చలు పడిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని న్యాచురల్గానే ఏదైనా మనం హోమ్ మేడ్గానే ఏదైనా చేసుకుని, లేదంటే పింపుల్ కంటే ఒక ప్రత్యేకమైన క్రీమ్ మాకు ఇంత బ్యూటీ పార్లర్ ఆమె చెప్పింది, అది తెప్పించుకునే వాడదామని అనుకుంటున్నాను. చూసారు కదా ఫేస్ అయితే ఇలా ఉంది. ఒక 2 days ఎగో సాటర్డేకి అనమాట. ఇవాళకి కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను. సో ఇది ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా, అంటే కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ మీ దగ్గర కూడా ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే కనుక వాటిని డస్ట్బిన్లో పడేసేయండి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.